ఇక సీఎం రేవంత్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలతో రాష్ట్రం పరువు పోయిందన్నారు. కుటుంబ పెద్ద చేతులెత్తేస్తే కుటుంబం పరిస్థితి ఏంటని ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి అధైర్యం నింపుతారా అని ఆయన ప్రశ్నించారు. మేము అప్పులు తీరుస్తాం, కేసీఆర్ అప్పులు చేసిండు, మేము అప్పులు తీరుస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మీరు ప్రామిస్ చేసిపోయారు. ఇలా అదే సంవిధానం బుక్ పట్టుకొని రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి రావాలి, ప్రజలను మేము సమీకరిస్తాం, బహిరంగ సభ మేము పెడతాం, దానిలో ప్రజల సమాధానాలకు క్వశ్చన్స్ కు సమాధానం చెప్పాలి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు సంవిధానం మీద ప్రమాణం చేసి చెప్పాలి. సంవిధానం మీద ప్రమాణం చేసి రాహుల్ గాంధీ చెప్పగలరా ఇది కరెక్ట్ అని చెప్పగలరా? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అని సంవిధానం మీద ఒట్టేసి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు చెప్పగలరా? ఆపై ఎలక్షన్ లో వచ్చారు, ఊగదమ్ముడు ఉపన్యాసాలు ఇచ్చారు, గాడి గుడ్డు చూపెట్టారు, ఇవాళ తెలంగాణ ప్రజలు మోసం చేశారు. అన్ని అవతలైనా అరే కేంద్రానికి పోతున్నారు, ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి, అంతకుముందు రైల్వే మినిస్టర్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉల్టా చేస్తున్నారు. అన్న బదాలే. నిన్న ఒక మంత్రి రాసిండు, ఏది ఈ రాజీవ్ రహదారి, ఆయన హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజీవ్ రహదారి, ఇదట కేంద్ర ప్రభుత్వం రాజీవ్ రహదారి నిర్మిస్తలేదట. ఎంత జూటా మాటలంటే రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం.